ఈరోజు అనగా మార్చ్ 21, 2025 ఈనాడు న్యూస్ పేపర్. లక్ష్యాన్ని సాధించాలంటే 3 విషయాలు తప్పనిసరి: క్రమశిక్షణ, స్థిరత్వం, నమ్మకం. డిసిప్లైన్, కన్సిస్టెన్సీ, బిలీఫ్. ఎప్పుడూ చెప్తున్న మాటలు ఇవే. పలుమార్లు యూట్యూబ్ షార్ట్స్లో కూడా చెప్పాను. విజయం సాధించడానికి నైపుణ్యము, టాలెంట్ లేదా యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, సహజ సామర్థ్యము, ధోరణి, ఇటువంటి ప్రత్యేకమైన అంశాలతో పాటు ప్రధానంగా ఉండాల్సింది క్రమశిక్షణ అని. క్రమశిక్షణ అంటే ప్రతిరోజు ఒక సమయానికి ఒక నిర్దిష్టమైన పని చేయటం. ప్రతిరోజు ఒక షెడ్యూల్ వేసుకున్నామంటే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా 6 గంటలకు పుస్తకం తీయాలి అని అనుకుంటే పుస్తకం తీసి తీరాలి. అది ప్రతిరోజు జరగాలి. ఇది క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణతో ఎంత టాలెంట్ ఉన్న వ్యక్తినైనా సరే, టాలెంట్ లేని వ్యక్తి క్రమశిక్షణతో వెనక్కి నెట్టవచ్చు, ఆ వ్యక్తిపై విజయం సాధించవచ్చు. క్రమశిక్షణ, ప్రతిరోజు ఒక పని నిర్దిష్టమైన సమయానికి చేసి తీరాలి, ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా. అది క్రమశిక్షణ అంటే. స్థిరత్వం, కన్సిస్టెన్సీ, ఇది మన సిలబస్లో ఉంది. ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆన్సర్గా పెట్టడానికి ఆస్కారం ఉంది. స్థిరత్వం, కన్సిస్టెన్సీ. ఏ పని చేయడానికైనా సరే స్థిరత్వం అవసరం. ఒకరోజు 18 గంటలు చదివేయటం, మళ్ళీ వారం రోజులు పుస్తకం తీయకపోవటం, ఇది తప్పు. ప్రతిరోజు 1 గంట పుస్తకం తీయడం కన్నా, పుస్తకం తీయడము అప్పుడప్పుడు చదివే 10 గంటల కన్నా చాలా ఎక్కువ. కన్సిస్టెన్సీ ఉండాలి. రోజు ఆ పని ఒక నిర్దిష్ట మోతాదులో చేయాలి, మరియు ఇది దీర్ఘకాలం పాటు చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకి స్థిరత్వము ఒక సుదీర్ఘ ప్రక్రియ అనే ఒక మాట కనిపిస్తుంది. దాన్నే చిన్నపాటి మోడిఫికేషన్ చేసుకుంటే నిరంతర ప్రక్రియ. ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించడం అనేది నిరంతరం ఉంటుంది. ఒక వారం రోజులు చేసి ఆపేయడమో, ఒక నెల రోజులు చేసి ఆపేయడమో కాదు. నిరంతర ప్రక్రియ. బోధన ఒక నిరంతర ప్రక్రియ, అభ్యాసనం ఒక నిరంతర ప్రక్రియ, పరిశోధన నిరంతర ప్రక్రియ. ఇక్కడ 3 కూడా ఇంపార్టెంట్ మాటలు. స్థిరత్వము, నిరంతర ప్రక్రియ అనేది మనకి సిలబస్లో ఉంది. అది ఆన్సర్గా రాబోతుంది. నమ్మకం, ఎన్ని నైపుణ్యాలున్నా, ప్రణాళికలున్నా విజయం సాధించి తీరుతామనే విశ్వాసం ఉండాలి. ఎదుటి వారిని చూసి భయపడకూడదు. మన మీద మనకి నమ్మకం ఉండి తీరాలి. ఇదే చెప్తుంటా ఎప్పుడూ కూడా. ఈ మాటలు ఎప్పుడో కొన్ని వందల సార్లు క్లాస్ రూమ్లో చెప్పినవే. అవి కనిపించగానే ఆనందం అనిపించి అవి